అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జాతీయ స్థాయి 30వ స్థాయి ఒంగోలు జాతి గిత్తల బల ప్రదర్శన అయితే ఇక్కడ అన్నాపట్ల పాలనలో జరుగుతుంది. పరుచూరు మండలానికి సంబంధించి అయితే ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న ఈ జాతీయ స్థాయి ఒంగోలు జాతి గిత్తల ప్రదర్శనకి సుమారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు పల్ల జాతం అంటే 4, 6, 8 రకరకాల స్టేజ్లో సుమారు 7 స్టేజ్ల్లో విభాగాల్లో కూడా ఇక్కడ పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ 7 విభాగాలకు సంబంధించి కూడా ఇక అన్నబట్ల వారిపాలెం అయితే వేదిక అయింది. గత 37 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి కూడా అయితే ఇక్కడ కమిటీ నిర్వాహకులు ఉన్నారు. సుమారు సంక్రాంతి రైతు సంబరాల పేరుతో కూడా ఇక్కడ 37 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి ఈ సంబరాలు నిర్వాహకులు అయితే ఇక్కడ ఉన్నారు. వారి మాటలు తెలుసుకుందాం. అసలు ఈ సంబరాలు అంటే ముఖ్యంగా రైతులను ఉద్దేశించి రైతుల ప్రోత్సాహం కోసం, రైతు పశు ప్రేమికుల కోసం చేస్తున్నటువంటి ఈ సంబరాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు ఎందుకు చేస్తున్నారో కూడా వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, రైతు సంబరాల పేర్లతో ఎద్దుల పోటీలు అంటే బల ప్రదర్శన పోటీలు జరుగుతున్నాయి. అంటే గత ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పోటీలు నిర్వహిస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నారు, అసలు ముఖ్య కారణం ఏంటి? ఇది గత 37 సంవత్సరాలు బట్టి ఇది 37వ సంవత్సరం జరుగుతుంది. ఈ ఒంగోలు జాతి అభివృద్ధి కోసం అని చెప్పే ఉద్దేశంతో ఒంగోలు జాతి అంతరించిపోతుంది కాబట్టి దానికోసం అని చెప్పి పందాలు పెడతా ఉన్నాము. దీనివల్ల రైతులు కొంచెం మేము ఇచ్చేది పావలో బేడో ఏదో వాటికి ఉపయోగపడుద్ది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క రైతు దగ్గర ఇబ్బంది లేకుండా చూస్తా ప్రతి ఒక్క జతకు కూడా 10 సైజులో కూడా 10 ప్రైజుల కాడికి 9 ప్రైజుల కాడికి అట్ట పెట్టి మొత్తానికి ఇది చేస్తున్నాం. సుమారు ఈ పందాలకి దాదాపు 100 జతలు వస్తాయి. ఇది ఎవరికి ఇబ్బంది లేకుండా, ఏ పార్టీకి సంబంధం లేకుండా రైతులను ఉద్దేశించి ఈ సంక్రాంతికి అంటే బయట ఉండే ఊళ్ళో వాళ్ళు అందరూ కూడా మన కళ్ళు ఇటు వస్తుంటారు కాబట్టి అందరూ దానికోసం అని చెప్పి ఆ ఉత్సాహంగా రైతుల కోసం ఉత్సాహించడానికి, రైతులను ప్రోత్సహించడం కోసమని ఈ పందాలు జరుపుతున్నాం. పూర్తిగా ఎన్ని విభాగాల్లో జరుగుతాయి, సుమారు ఎన్ని రోజులు ఈ ప్రోగ్రాం జరుగుతుంది? పూర్తిగా ఇప్పుడు మేము 7 విభాగాలు పెట్టామండి. 7 రోజులు జరుగుతాయి. 7 విభాగాలు జరుగుతాయి. 7 రోజులు ఈ పందాలు జరుగుతాయి. అలాగనే మామూలుగా అయితే ఇంకా 2 రోజులు పెట్టవచ్చు. ఇక మనకి సహకరించేవాళ్ళు తక్కువగా ఉండటం వల్ల ఇక మనం చేయలేక ఇప్పటికే చాలా భారం 20 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అయితే అందరూ ఇస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని సంబంధంలో కూడా ఒక ఊరు వాళ్ళని కూడా అయితే తెలంగాణ వాళ్ళు ఇస్తారు, ఆంధ్ర వాళ్ళు ఇస్తారు, కర్ణాటక వాళ్ళు ఇస్తారు. అందరూ ఈ బట్టే మేము ఇన్ని సంవత్సరాలు పెట్టిపోయా కూడా పెడుతున్నాము. ఈ ఈ ఎద్దుల మీద మోజున్న వాళ్ళు మాత్రమే ఈ పందాలకి ప్రైజులు ఇస్తున్నారు. ఈ 37 సంవత్సరాల నుంచి ఈ పోటీలు, బల ప్రదర్శన పోటీలు అయితే నిర్వహిస్తున్నారు. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎలా ఉంది, అసలుకి అంటే పోటీతత్వం తగ్గిందా, అంటే రాను జతలు తగ్గుతున్నాయా, పెరుగుతున్నాయా, అసలు ఎలా ఉంది బల ప్రదర్శన? ఇప్పటికి చాలా వరకు ఎద్దులు తగ్గిపోయినాయండి. అంతరించిపోతున్నాయి ఎద్దులు. ఉండే కొన్ని కనుమరిగిపోయే ఇదిగా ఉంది కాబట్టి మేము ఈ పందాలు కూడా చేయటం. అప్పుడు దాదాపు 200 జతల దాకా వచ్చాయి. ఇప్పుడు అంతా 100 జతల్లోకి వచ్చినాయి. అంటే దాదాపు చాలా తగ్గిపోయినాయి. ప్రధాన కారణం ఏమై ఉండొచ్చుంటారు అంత తగ్గిపోవడానికి? అంటే ఒంగోలు జాతి అనగానే ప్రపంచ ప్రఖ్యాతి, ఒంగోలు జాతికి గిత్తలకి ఎంతో పేరుంది. కానీ అటువంటి ఖ్యాతి ఉన్నటువంటి జతలు ఎడ్లు తగ్గిపోవడానికి గల, అంటే బల ప్రదర్శనకి రాకపోవడానికి గల కారణాలు ఏమంటాయి? బల ప్రదర్శనానికి రాకపోవడం కారణం అంటే ఇవాళ ఎద్దులు మేపాలంటే ఉలవలు 8,000 అమ్ముతున్నాయండి కంట. అప్పుడు రోజుల్లో 200, 150 రూపాయలు ఉండే ఉలవలు. ఇవాళ 8,000 అమ్ముతుంది ఉలవలు. ఇవాళ వరిగడ్డి కొనాలంటే 15,000 అవుతుంది. ట్రాక్టర్ 15,000, 18,000 అట్ట అవుతుంది. దానికి మళ్ళీ నాపసప్ప, ఎండు సప్ప ఉంది. అది ట్రాక్టర్ కొనాలంటే 30-35,000 అవుతుంది. ఈ అందరూ మేపలేక దానివల్ల ఎద్దులు కూడా తగ్గిపోయినాయి. ఇదివరకు ఇంటికాడ 10 ఆవులు 5 ఆవులు ఉండే, ఎవరి ఇంటి పట్టిన ఆవులు తగ్గిపోయినాయి. దానివల్ల ఇది చేసేవాళ్ళు లేరు. అంతా చదువుకొని సాఫ్ట్వేర్ అని అంతా అమెరికాలు పోవటం, ఇక్కడ చేసేవాళ్ళు లేరు. రైతులుగా పనిచేసేవాళ్ళు లేరు. ఈ యంత్రాలు వచ్చినాయి, ట్రాక్టర్లు ఇవి వచ్చినాక ఎద్దులు కూడా తగ్గిపోయినాయి. దానికి ఏమనిపిస్తుందండి? అంటే గతంలో 37 సంవత్సరాల క్రితం కూడా చూశారు, ఇప్పుడు చూస్తున్నారు. అప్పట్లో ఎద్దుల పోటీలు ఒక రకంగా ఉండే, ఇప్పుడు ఎద్దుల పోటీలు ఒక రకంగా ఉంటున్నాయి. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పుడు చూసిన వాళ్ళు మీరు ఇప్పుడు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఏంది కాలం ముగిస్తుంది అన్నట్టుంది. కాలం ముగించిపోతుంది, అంతరించిపోతుంది అన్నట్టుగా ఉంది. ఆ రోజు ఆవులు అంటే కత్తి ప్రేమగా చూసుకోవటం, ప్రేమగా చేయటం. ఇవాళ ఏముంది, ఆవులు అంటే పట్టించుకునేవాళ్ళు లేరు. ఏదో ఇప్పుడు కత్తి ఏదో ఈ పొంగనూరి అని ఇళ్లలో మేపుకోవడం తప్పితే ఇంటి పాత నమ్మకాలు లాగా లేవు. పాత దొడ్లలో దాదాపు 15-20 ఆవులు కానీ ఏదైనా కానీ ఉండేవి. అది ఇప్పుడేమో అవి లేవు. ఇది మొత్తానికి కూడా అన్నాబట్ల వారిపాలెంలో జరుగుతున్నటువంటి 37వ జాతీయ స్థాయి ఒంగోలు జాతి గిత్తల బల ప్రదర్శనకు సంబంధించి ఈరోజు బల ప్రదర్శన పోటీలు ప్రారంభించాయి. దీనికి సంబంధించి 7 విభాగాల్లో కూడా రాష్ట్ర నలుమూల నుంచి కాకుండా దేశ నలుమూల నుంచి కూడా ఇక్కడ
ఎడ్ల జాతరలు అయితే కూడా రావడం జరుగుతుంది. సుమారు 37 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ ఎడ్ల పోటీలకు సంబంధించి నిర్వాహకులు అయితే కూడా పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వచ్చే ఎడ్ల జాతరలకు కూడా కావాల్సిన అన్ని సదుపాయాలతో పాటు కావాల్సిన నగదు బహుమతి ప్రైజ్ మనీతో కూడా సెలవుతో సత్కరించి నిర్వాహకులు అయితే వాళ్ళని ఎంతో ఆనందంలో వ్యక్తపరిచే విధంగా అయితే చూస్తున్న పరిస్థితి అయితే మనం ఇక్కడ చూస్తుండవచ్చు. అదేవిధంగా ఇక్కడ అన్ని అంటే సుమారు రాత్రి 10 గంటల వరకు జరిగేటువంటి ఈ బల ప్రదర్శన పోటీలకు కావాల్సిన ఇక్కడ ఏర్పాట్లు అంటే మొత్తం కావాల్సిన గ్యాలరీ లైటింగ్ వ్యవస్థ కూడా పూర్తిగా కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. రాష్ట్ర నలుమూల చేస్తున్న యజమానుల కోసం అయితే వాళ్ళకి కావాల్సిన గ్యాలరీలో వాళ్ళకి కావాల్సిన ఆహార సదుపాయాలు కూడా పూర్తిగా ఏర్పాటు చేసి కేవలం పశువుల మీద ఉన్న భ్రమతోటే అంటే మూగజీవాలు ఇక సంక్రాంతి రైతు సంబరాల్లో భాగంగా కూడా పశు ప్రేమికులను ప్రోత్సహించే కోసం ఇటువంటి బల ప్రదర్శనలు మేము నిర్వహిస్తున్నాము. రాను రాను దీని మీద మక్కువ తగ్గిపోతుంది, కానీ మెక్కువ అయితే ఎక్కువ కాని పరిస్థితిలో ఉంది. కానీ దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే దీన్ని పోషించడానికి చాలా భారమైన నేపథ్యంలో కూడా ఇది పూర్తిగా కూడా అంతరించిపోయే స్థాయిలో ఉంది. దాన్ని మేము కాపాడుకునేందుకోసం ఇటువంటి పోటీలు అయితే నిర్వహిస్తున్నామని చెప్పేసి నిర్వాహకులు సుబ్బారావు గారు అయితే మనకు తెలియజేస్తున్న పరిస్థితి మనకి అన్నబట్ల వారి పాలన నుంచి అయితే మనకు కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఇక నిర్వాహకులు సుబ్బారావు గారు అయితే చెప్తున్న ప్రకారం ఈ ఒంగోలు జాతి ఎడ్లు రాను రాను నశించిపోతున్నాయి. వాటిని కాపాడడం కోసం ప్రతి ఒక్కరి సహకారం అయితే ఎంత అవసరం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ అన్నబట్ల వారి పాలన నుంచి అయితే కనిపిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV, పర్చూరు మండలం, బాపట్ల జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.